రేవంత్ రెడ్డిని నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారా అంటే తాజా పరిస్థితులను బట్టి అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు. రెండు రాష్ట్రాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారంతో రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. అందుకే ఈ నెలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం గురించి తెలంగాణ ప్రాంత తెలుగు తమ్ముళ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందరి ముందు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చారని సమాచారం. తెలంగాణ ప్రాంత టీడీపీ నేతల ముందు రేవంత్ను ఉద్దేశించి మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న లోటుపాట్లపై విమర్శలు చేయకుండా పర్సనల్గా కుటుంబ సభ్యుల గురించి ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. ఉన్న కాస్తో కోస్తో పార్టీ కేడర్ను కూడా టీఆర్ఎస్లో చేరాలని ఇలా వ్యవహరిస్తున్నారా అంటూ రేవంత్ మీద విరుచుకుపడి వార్నింగ్ ఇచ్చారంట. అంతేకాకుండా రేవంత్ నువ్వు పర్సనల్ విమర్శలు మానుకోవాలని, లేకపోతే పార్టీకి నీ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని రేవంత్ మీద బాబు ఫైర్ అయ్యారని సమాచారం.